హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు, రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్. ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ ముందుగానే అప్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. నవంబర్ 2కి అయితే అన్నయ్య వాళ్ళు ఇళ్ళకి వచ్చారు. అండ్ ఆ రోజు షూట్ చేసుకున్నాను. బట్ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఇంట్లో పిల్లలతోటి ఎడిటింగ్ అదంతా చేసుకునేసరికి కొంచెం టైం పడుతూ ఉంటుంది అనమాట. అసలు వ్లాగ్ షూట్ చేసుకుంటా అన్నంత థాట్ అయితే అస్సలే లేకుండే అనమాట. ఆల్మోస్ట్ నేను 2 o'clock వరకే నైట్ అందరం స్నానాలు అవి ఇవి చేసేసుకొని రెడీ అయ్యి, ఎందుకంటే మళ్ళీ 4కి అట్లనే ఇంకా కూరలు ఇంట్లో పెట్టాలి కదా అని చెప్పేసి అసలు ఆ రోజు నైట్ అంతా నిద్రపోకుండా పనులన్నీ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నైట్ 2 గంటలకు అనమాట మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి ఇక్కడైతే గడపలు అయితే ఊదిస్తున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చాడంటేనే ఆడపిల్లలతో ఎక్కువ పనులు అవి ఉంటూ ఉంటాయి కదా. ఇంకా వీడియో మీద అంత ఫోకస్ అయితే చేయలేదు. మళ్ళీ మా ఆయన అయితే ఫోన్ తీసుకొచ్చి వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడ షూట్ చేస్తున్నాడు అనమాట. అమ్మాయి అని అనిపించింది అప్పుడు నాకు. ఎందుకంటే మళ్ళీ ఆ నైట్ పిల్లలు కూడా లేవరు కదా, ఇంకా అందరికీ పనులు ఉంటాయి, ఎవరికి చెప్తాం వీడియో తీయమని చెప్పేసి నేనైతే ఎవరికి చెప్పలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే గడపలు ఊదిస్తున్నా. ఫస్ట్ అంటే గడపలతోటే స్టార్ట్ అవుతుంది కదా, గడపలు ఊదించిన తర్వాత అప్పుడు మళ్ళీ కూరలు అయితే ఇక్కడ పూదిస్తూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే గడపలు పూదియడం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కూరలు అయితే ఇంకా పూదియనీకి రెడీ అవుతున్నాం అనమాట. అంటే ఫస్ట్ అంటే అమ్మ వాళ్ళు మనకి ఇండ్లకి వస్తే బట్టలు పెడతారు కదా, ఆ బట్టలు పెట్టిన తర్వాత అవి కట్టుకొని కూరలు పూదియాలి అని చెప్పేసి ఇక్కడ అన్నారు అనమాట. అండ్ నేనైతే నార్మల్గా నేను కొత్తదే వేసుకున్నా, ఇంకెందుకని చెప్పేసి అయితే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అనమాట, మా డాడీ వాళ్ళ అక్కలు అనమాట ఇద్దరు. అండ్ వాళ్ళకి నాకైతే ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నారు. పెట్టిన తర్వాత అవి కట్టుకొని పూదియాలని చెప్పేసి మమ్మీ చెప్తుంది అనమాట. అవే కొత్త బట్టలే కట్టుకొని పూదియాలి అని చెప్పేసి, ఎట్లాగో నేను కొత్త శారీయే కట్టుకున్నా కదా ఏం కాదు లేవే అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా నాన్న అయితే బట్టలు అయితే పెడుతున్నాడు. యాక్చువల్గా అయితే ఈ శారీ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ సూపర్గా ఉంది. ఊకే పట్టు శారీ పింక్ అండ్ ఎల్లో గ్రీన్లు ఎక్కువ ఇవే కాంబినేషన్లో ఉంటాయి కదా, ఇంకా నాకు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నా. యాక్చువల్గా అయితే ఈ కలర్ మా అన్నయ్య బర్త్డే రోజు అట్లా ఫ్యామిలీ అంతా సేమ్ కలర్లో వేసుకోవాలి అని చెప్పేసి అని అనుకున్నా. కాకపోతే సేమ్ కలర్ నాకు దొరకలేదు పిల్లలకి కూడా డ్రెస్సులు, అందుకని చెప్పేసి అయితే మళ్ళీ గ్రీన్లోకి అయితే మారిపోయినా అనమాట. గ్రీన్ తీసుకున్నా. నా శారీ ఎట్లా ఉంది అండ్ శారీ నాకు సెట్ అయిందా, కలర్ బాగుందా అని చెప్పేసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా అన్న వాళ్ళు బావను కూడా కూర్చో అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నేనైతే తొందరగానే రెడీ అయినా, ఎందుకంటే మళ్ళీ మాకు అన్నయ్య లేస్తే అసలు రెడీ అవ్వనివ్వడు అని చెప్పేసి అయితే ఇక్కడ ముందుగా అందుకని చెప్పేసి ఇంకా పట్టు శారీ కట్టుకున్నా అండ్ మంచిగా రెడీ అయి ఉన్నా. ఎందుకంటే మళ్ళీ కూరలు పూదియడము అవి ఇవి ఉంటాయి కదా పనులు, వాడు ఏడ్చిండు అనుకో ఇక్కడ రెడీ అయ్యుకుంటుంటే ఇంకా పని అక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ముందుగానే రెడీ అయి ఉన్నా. పోవడం కానీ బొట్లు పెట్టరా ఒక జాకెట్ ముక్కును ఒక ఖర్జూర పండు 11 రూపాయలు గౌరవం మంది బొట్లు పెట్టలేదు కుంకుమ బొట్లు 5 బొట్లు పెట్టాలి. 5 బొట్లు పెట్టి కుంకుమ బొట్లు జాతీయ పంట ఈ వండుకోవడానికి
నెయ్యి పసుపు పర్లేదు. బొట్లు పెట్టుకురా మొత్తం బొట్లు పెట్టి దీనికి ఇట్లా బొట్లు పెట్టినాక హారలేదు దీనికి దాంట్లో బొట్లు పెట్టుకోరు మంచిగా చిన్న చిన్న పెద్ద పెద్ద పెట్టుకుంటారు చిన్న చిన్న చుట్టాలు పెట్టుకోరు పెట్టని ఇది ఒకటి ఉంటాయి కానీ వాటి లయంగా మొత్తం పెట్టి పసుపు పెట్టుకుంటాం ఇది కట్ట అక్షర ఒక అడ్డగంట నీళ్ళు అయితే మంచి మంచి ఆటలు కట్టనా కుంకుమ వేస్తా చుట్టూ అంతా 2 సంవత్సరాలు వేసుకుంటా గుమ్మడికాయలు షార్టేజ్ ఉన్నాయి బాగా దొరుకుతలేవు గుమ్మడికాయ రెక్కలు ఆర్కప్పుడు బిల్లలున్నాయా మామా ఓ మామా చిల్లర పైసలు అవి చిల్లర పైసలు ఈ చెరుకులో చదువుతున్నాయి ఇంకేం కావాలా
చేస్తావా దా. ఓం యో వైదాం బ్రహ్మో వేదాం శ్రీనాం సాంబయం తస్మై బ్రహ్మచ బ్రహ్మాజ ఆయత్కీర్తం ప్రజాంగరహో భాగదేవై నేవైనం నమయదే బ్రాహ్మ ఆరజేయ ఉత్తరేదో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధదయావదేర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాస్తి లంకేర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి ఓం విశ్వేతారే హవనే సుప్రభాశ్చాయాసు కర్ధమ ఏమైంది అది. పైకి అనుకో ఛాయాసు కర్ధమ మఖవన్నిందసన్మదే పారావదం యత్పురుషం భుజం వస్వపావృణో శిరభ ఓం విశ్వేతాదేవనే ప్రభాశ్చాయాసు కర్ధమ మఘవన్నిందసన్మదే ఇప్పుడు పైసలు ఉండేగా చిల్లర పైసలు ఏవి? ఉన్నాయల్లా అవి ఇవి కావు అది బాబాయ్ ఇచ్చింది. మరి చూడు ఇలా 9 రూపాయలు అవి ఆడికి కదా ఈడ పెడతారు అన్నీ పెడతారు పదవి పెట్టు 10 రూపాయలు కాదు ఇంకా చిల్లర పైసలు ఎన్ని ఉన్నాయి అలా పెడతా ఉంటుంది అమ్మ. ఆడ మన కూర్చుంటానండి మనంగా తాత నిమ్మలం కూర్చున్నారు. బిడ్డ లేదా తెచ్చింది డబ్బులు గుమ్మడికాయ రండి. అలా వస్తుంది అయ్యారు ఎట్లా చెప్తాయి అక్కడ గుమ్మ కవర్ ఉండే అవును ఇప్పుడే బయట నుంచి తీసుకుంటా అవును తర్వాత అవును తర్వాత ఇప్పుడు నిమ్మకాయలు నిమ్మకాయలు నిమ్మకాయ పోయి గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టు నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు